మిట్టా పార్థసార గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. పార్థసార గారు నమస్తే అండి. నమస్కారం అండి. సరే, అంటే ఈ పర్టికులర్గా ఈ సంఘటనని ఎలా చూడాలి? అంటే ప్రైవేట్ స్కూళ్ళపై ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళకి అసలు ఎలాంటి ట్రైనింగ్ ఉంది, అందులో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, టీచర్స్కి చిన్నపిల్లలకి పర్టికులర్గా ఈ ఎల్కేజీ ప్రీకేజీ లాంటి పిల్లలకి చెప్పే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయో చూడకుండా ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ప్రైవేట్ స్కూల్స్కి ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వటం వల్లే ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. మీరేమంటారు దానికి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే. ఇది ఈ రోజు సంఘటనలు కాదండి, అయినప్పుడు మాత్రమే మనం చర్చించుకుంటాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత అది మీడియా కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా దాని గురించి మర్చిపోతాం. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు సరి అయినటువంటి పద్ధతిలో స్పందించకపోవడం ఒక కారణం అయితే, ప్రజల్లో చైతన్యం లేకుండా కేవలం మేమేదో ఓటేసాం ఇంకా అన్ని హక్కులు మావే అనేటువంటి ఆలోచన ఉండడం కూడా ఒక కారణం అవుతుంది. విద్యా వ్యవస్థ అనేటువంటిది మన భారతీయ సనాతన సంప్రదాయంలో పూర్వకాలంలో గురుకులాలు ఉండేటువంటి, ఈ రోజున్న చదువే కాదు అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి చదువు వృత్తి విద్యా కోర్సు దాదాపుగా, అంటే అతనికి జనరల్ నాలెడ్జ్ నేర్పించి మిగతా నీతి, ధర్మము, కుటుంబ గౌరవము, దేశం యొక్క భక్తి, ఇవన్నీ మాత్రం ఇట్ ఈస్ ఎ కామన్ సబ్జెక్ట్స్. అతనికి ఏ రంగంలో ఇష్టం ఉందో ఆ రంగాన్ని ప్రావీణ్యత ఇచ్చేటువంటి యొక్క విద్యా విధానం అనేటువంటిది మన భారతీయ సనాతన సంప్రదాయంలో గురుకులాల్లో ఉండేది. ఆ రోజుల్లో గురుకులాల్లో కృష్ణుడు కూడా సాందీపని దగ్గరికి వెళ్ళి అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ మహర్షి దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అట్లాంటి నీతి వాక్యాలు మొత్తం అంతా కూడా వెళ్ళిపోయాయి మన యొక్క చదువుల్లో. అవి లేనప్పుడు టీచర్లకు ఎట్లా వస్తుంది, విద్యార్థులకు ఎట్లా వస్తుందండి? టీచర్లకు రాదు, విద్యార్థులకు రాదు. సో మొట్టమొదటి మౌలికంగా దీనికి సంబంధించి చేయాలంటే కనుక మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, నీతివంతమైనటువంటి యొక్క పిల్లల మనసుల్లో కానీ, ఆచార్యుల యొక్క మనసులో కానీ, పేరెంట్స్ యొక్క మనసుల్లో కానీ నీతికి సంబంధించినటువంటి యొక్క విషయాలు వచ్చినప్పుడు, దేశభక్తి విషయాలు వచ్చినప్పుడే ఇట్లాంటి సంఘటనలన్నీ తగ్గుతాయి. లేకపోతే మాత్రం ఈరోజు ఎట్లాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు నేను సరస్వతి విద్యామందిరం కదిరిలో పెట్టాండి 1982లో. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి వాళ్ళు. టోటల్ సరస్వతి విద్యామందిరాలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 400 స్కూల్స్ ఉంటే, మొత్తం దాదాపుగా మినిమం అనుకుంటే 50,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు 10th క్లాస్ రాసేవాళ్ళు. మా ఫీజు ఆ రోజుల్లో మాక్సిమం అనుకుంటే 8,000 రూపాయలు. మా దగ్గర ఉండే టీచర్లు ఎలా ఉండేటువంటి వాళ్ళు అంటే, ప్రతి నెల 2 సార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విద్యార్థి పేరెంట్స్ ముందర విద్యార్థిని అడుగుతారు క్వశ్చన్స్. సో ఆ భయంతో బాగా ఉండేటువంటి వాళ్ళు మాకు 98% సరస్వతి విద్యా మందిరాలు అందరిలో కూడా 98% ఫస్ట్ క్లాసులు వచ్చాయి. కేవలం 8,000 రూపాయలు 10th క్లాస్కి మేము వసూలు చేసేటువంటి వాళ్ళు. సో అది సేవా సంస్థ కాబట్టి, మిగతా ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కానివ్వండి, గవర్నమెంట్ ప్రభుత్వాల్లో లక్షల రూపాయలు జీతం ఇచ్చిండేటువంటి వాళ్ళు, వాళ్ళలో నీతి నియమాలు లేవు. ప్రైవేటు సంస్థల్లో అయితే ఏదో ఒక తూతూ మంత్రంగా ఉండేటువంటి విధంగా అటువంటి లక్ష రూపాయలు ఇవ్వాల్సిండేటువంటి ఉన్న చోట 8,000, 10,000, 15,000 ఇచ్చేసేసేయడం. సో వాళ్ళకు రకమైన ఫ్రస్ట్రేషన్, వీటన్నిటి కారణంగానే ఇవి జరుగుతున్నటువంటిది ఎంత వాస్తవమో. అధికారుల్లో ఉన్న అవినీతి, ఆ అవినీతి పోనంత వరకు ఇట్లాంటివి ఎన్ని డిబేట్స్ చేసుకున్నా కూడా మనకు జరగదు. ఎంతవరకు ఉంటుందంటే, ఒక సర్టిఫికెట్ కావాలంటే స్కూల్లో కావాల్సిన వసతులు ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ఫెసిలిటీస్ ఉన్న చోట ఉండేటువంటి దాన్ని సక్రమంగా మెయింటెనెన్స్ ఉండదు. ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా హాయిగా జల్సాగా కూర్చొని సర్టిఫికెట్ ఇచ్చేదానికి 5,000 రూపాయలు, ఇంకో సర్టిఫికెట్ కావాలంటే 10,000 రూపాయలు. ఏదన్నా ఎవడైనా కంప్లైంట్ చేసినా అంటే ఆ కంప్లైంట్ మళ్ళీ మాఫీ చేసేదానికి 50,000 రూపాయలు. ఇట్లా ఫిక్స్డ్ రేట్ల ప్రకారం ఉన్నది ఇక విద్యా వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళ జీవితంలో అప్పుడు కూడా దురదృష్టవశాత్తు మన దేశంలో భావాలు ఉండేటువంటి వాళ్ళే కేంద్ర మంత్రులుగా ఉండేటువంటి పరిస్థితిని కల్పించారు. కాబట్టి వాళ్ళలో ఈ దేశంలో నీతి నియమాలు అనేటువంటి మొదటి కాలంలో మేము చదువుకునే రోజుల్లో ఎంఐ అనే ఒక క్లాస్ ఉండేదండి, మారల్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఆ క్లాస్ లేదు, మారల్ ఇన్స్ట్రక్షన్ అనేది తీసేశారు. ఇంకా ఎంత ఘోరం అంటే, సరస్వతీదేవి అని ఉంటే
సరస్వతీదేవి అన్న పేరు మతపాతకమైంది కాబట్టి పలుకులమ్మ అనేటువంటి ఒక పేరును కొత్తగా సృష్టించారు. అంటే వీళ్ళలో నీతి నియమాలు ధర్మాలు అనేటువంటివి ఏ గ్రంథంలో వచ్చినా మనం తీసుకోవాల్సిందే. అది భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, లేకపోతే బైబిల్ అయినా కూడా. సో ఆ నీతివంతమైన గ్రంథాలు పెట్టాలనుకుంటే రైట్. టెక్నికల్ ఇష్యూ వస్తున్నట్టుంది పార్థసారథి గారి దగ్గర, సిగ్నల్ సరిగ్గా సెక్యులరిజం ఎప్పుడైతే ఇందిరాగాంధీ చేర్చిందో ఆ నీతి నియమాలు లేని చదువు, బాగా చదువుకున్న వాళ్లే కదా పట్ల బాధ్యత. గాని తన ఇది కేవలం ఒక అధికారి మీదనో, ఒక ప్రిన్సిపాల్ మీదనో, ఒక టీచర్ మీదనో అనుకుంటే కాదు. ఇది మొత్తం సమాజం యొక్క లోపం అంతా ఉంది. దీని మీద విస్తృతంగా మనము ఆలోచన చేయాలి. విషయాలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని విద్యా వ్యవస్థలో పెట్టరకు కేవలం మన కంఠశోష తప్ప ఇంకేమీ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.